బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రముఖ ఐపీఎస్ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో కొంతమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల సమాజంలో ఉన్నటువంటి యువత తప్పుదోవ పడుతూ ఉంది. కొంతమంది యువత ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటూ సజ్జనార్ సే నో టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అంటూ ఆయన ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి హర్ష సాయి మీద కూడా ఈరోజు విరుచుకుపడ్డారు. హర్ష సాయి గతంలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆ ప్రమోట్ చేయడం తప్పు కాదు అన్నట్లుగా ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని జత చేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. హర్ష సాయి చేస్తున్నదే తప్పు, పైగా తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకపోతే మరికొంతమంది ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారు, అందుకే నేనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాను అంటూ హర్ష సాయి చెప్పడం దారుణం అంటూ కూడా సజ్జనార్ ఇప్పుడు హర్ష సాయిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వహించండి. ఓ ఛానల్లో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంటర్వ్యూ ఇస్తూ తన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారన్న హర్ష సాయి చేస్తున్నదే తప్పు, అదేదో సంఘచేవ చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి అంటూ సజ్జనార్ తన ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలవుతుంటే కనీసం ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి పశ్చాత్తాపం కూడా లేదు, వీళ్ళకి డబ్బే సర్వస్వం అంటూ కూడా సజ్జనార్ గారు అయితే ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది పూర్తిగా మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే కృష్ణ. సే నో టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటూ సజ్జనార్ గారు అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఫాలోవర్స్ని ఉద్దేశించి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వారి ఫాలోవర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారి మీద ఇప్పుడు సజ్జనార్ ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అందులో భాగంగానే హర్ష సాయికి సంబంధించినటువంటి ఒక వీడియోని ఇప్పుడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో హర్ష సాయి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన ఆ క్లిప్ని జత చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటి సార్, ఎలా చూడొచ్చు దీన్ని? సో వీసీ సజ్జనార్ సో మనకి ఇదివరకు 2 ఎన్కౌంటర్ల ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఒకటి వరంగల్లో జరిగినటువంటి 2 అమ్మాయిల మీద జరిగినటువంటి యాసిడ్ దాడి ఆ కేసులో, సో అక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఎన్కౌంటర్లో అప్పుడు ఆయనే ఆ ఎన్కౌంటర్లో స్వయంగా పాల్గొన్నారని కూడా మనకి సమాచారం ఉంది. ఆ తర్వాత 2019లో దిశ ఎన్కౌంటర్, ఏదైతే దిశ కేసు అయితే ఉందో, సో ఆమెను అతి కిరాతకంగా ఆమె మీద అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో ఈయన లేకపోయినా కానీ అందులో ఈయన ఎవరైతే ఆయన కింద పనిచేసేవాళ్ళు పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ పీరియడ్ మీద చేస్తున్నప్పుడు వాళ్ళు తిరగబడితే వీళ్ళు ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి ఈ 2 కేసుల్లో సజ్జనార్ గారి పేరు బాగా ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఆయన తెలంగాణ TGSRTC తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్టేషన్ కి వైస్ చైర్మన్ గా ఎండీగా ఉన్నారు ఆయన. సో ఓ పక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకో పక్క ఇలా సామాజిక పరమైనటువంటి అంశాల మీద ఆయన చాలా తన గళాన్ని విప్పుతూ ఉన్నారు, ఒక ఐపీఎస్ అధికారిగా. సో అందులో భాగం మీరు చెప్తున్నారు ఏదైతే ఉందో సే నో టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది ఏదైతే ఉందో అది ఆయన చాలా ఒక ఉద్యమ స్థాయిలో ఆయన దాన్ని తీసుకువెడుతున్నట్టుగా మనం కనుక ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రధానంగా యాక్స్లో ఆయన పెడుతున్నట్టు కంటిన్యూగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం అనేది చాలా తప్పు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా చేస్తున్నారంటూ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలను కూడా ఆ క్లిప్ను కూడా ఆయన దాంట్లో షేర్ చేసుకుంటూ ఇలా చేస్తున్నారు, వాళ్ళు చేస్తుందే తప్పైతే అదేదో సంఘసేవ చేస్తున్నట్లుగా బెళ్ళప్పిస్తున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధానంగా హర్ష సాయి చేసింది మీరు ఆయన ఇక్కడ ఏదైతే ఆయన ప్రముఖంగా ప్రస్తావించారో
ఆ ఇంటర్వ్యూలో ఆయన నేను చేయకపోతే ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వచ్చి ఆ బాధ్యత తీసుకుంటారు, ఇంకా నేను రావటం వల్లే దానికి మేలు, చాలా వరకు రాకుండా ఆపగలుగుతాను. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది నేను నలుగురికి పంచుతాను అన్నట్లుగా వేరే లెవెల్లో హర్షాయి బిల్డప్ కొడుతున్నాడు. కానీ అసలు ఆ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అధిక మొత్తంలో హర్షసాయి సంపాదిస్తున్నాడు అన్నట్లుగా ఆయన మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. రెమ్యూనరేషన్ రూపంలో కానీ కమిషన్ రూపంలో కానీ ఆయన వీళ్ళకి లక్షల్లో కాదు కోట్ల రూపాయలు ఉన్న ఆదాయం ఉంటుంది అని కూడా వినిపిస్తుంది. అందుగురించి దానికి ఆశపడే వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది యువత టీనేజ్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి టీనేజ్ లో దానికి అలవాటు పడ్డారా, అది కంటిన్యూగా వాళ్ళు అది ఒక వ్యసనంగా మారిపోయి మిగతా వ్యసనాలాగే అది కూడా దాని నుంచి తప్పించుకో ఒక ఊబిలాగా మారిపోతుంది. అది ఆ ఊబిలోంచి తప్పించుకోలేక ఇప్పుడు డబ్బులు ఒక బెట్టింగ్ లో పెట్టి డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఇంకోసారి ఎట్లా గెలవాలనే ఉద్దేశంతో ఇంకా డబ్బులు పెట్టడం, మళ్ళీ అది కూడా పోగొట్టుకోవడం, ఇట్లా వేలు లక్షలు పోగొట్టుకుంటున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు. ఈవెన్ కొంతమంది తెలిసి చదువుకున్న వాళ్ళు కూడా ఈ వ్యసనానికి బానిసై అప్పుల పాలై ఇంట్లో వాళ్ళని కూడా క్షోభ పెడుతున్న కేసులు ఎన్నో మనకు తెలుసు. ఒక జర్నలిస్టులుగా మనకు దగ్గరికి కూడా ఎంతో మంది ఇలాంటి విషయాలు పంచుకుంటూ ఉంటారు. సో సమాజంలో ఎంతమంది వీటి వల్ల నష్టపోతున్నారు, కేవలం నష్టపోవడం కాదు అసలు జీవితాలే బలైపోతున్నాయి చాలా మందివి. సో మొత్తం కుటుంబం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతున్నటువంటి ఘటనలు కొల్లలుగా కనిపిస్తున్నాయి. మరి అలాంటి ఒక తప్పుడు పని చేస్తూ మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, మేము కాదు ఇంకోటి ఇది ఎట్లా ఉందంటే ఎవడో ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి అప్పచెప్తే ఇది నేను చేయను అంటే మళ్ళీ ఇంకొకటి ఎవడో తీసుకుంటాడు ఆ జాబు, కాబట్టి నేనే హత్య చేయడానికి ఒప్పుకున్నాను అని ఎవడైనా హంతకుడు అంటే అది ఎంత సమర్థనీయమో ఇతను చెప్తున్నది కూడా హర్షరాజ్ చెప్తున్నది కూడా అంతే సమర్థనీయం. నేను కాదు ఇంకోటి చేస్తాడు కదా, ఇంకోటికి అవకాశం ఎందుకు, అదేదో నేనే చేస్తే పోవాలా అన్నట్టుగా అతను ఏదైతే దాన్ని సమర్థించుకుంటూ చెప్తున్నాడో అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఇలాంటి వాళ్ళని తాను చేస్తున్నదే ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక పని, అదేదో సంఘసేవ చేస్తున్నట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో బిల్డప్లు కొడుతూ ఉన్నాడు అన్నట్లుగా సజ్జనార్ గారు ఆ సారాంశం వచ్చేలాగా మాట్లాడారు. సో అదే అంటే సజ్జనారు ఆయన తీసుకున్నట్టుగా దీన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల ఆయన మనకు కనిపిస్తూ ఉంది. అందు గురించి ఆయన తన సోషల్ మీడియా వేదికని ఇందుకు ఎంచుకున్నారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరిలో కూడా యువతలో చైతన్యం కలిగించడం కోసం, సమాజం అందరిలో కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఆయన దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తి రగిలించడం కోసం ఇలా తీసుకెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. సో దీంట్లో అంటే యువత అనేవాళ్ళు ఖచ్చితంగా మేల్కొనాలి. వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ బారిన పడి తమ జీవితాల్ని తమ ఆర్థిక వనరుల్ని నాశనం చేసుకోవద్దు, కుటుంబాలను బలి చేయొద్దు, బెట్టింగ్లకి పాల్పడి. సజ్జనార్ గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ కి కొంతమంది నెటిజన్లు కూడా స్పందించారు. నిజంగా హర్షాయి గారి మీద చర్యలు తీసుకోవాలి. హర్షసాయి గారి మీదే కాదు, ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో వారందరి మీద కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకొని తీరాలి అంటే కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవును, సో అది జరగాలని కోరుకుందాం. ఓకే, పైగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం హర్షసాయి కోట్లకు పడగలెత్తాడు. కేవలం దీన్ని ప్రమోట్ చేయటం వల్లే అతను ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగాడు. ఓ పక్క తన సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నా దాని మీద వచ్చే ఆదాయంతో పోలిస్తే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక యూట్యూబర్ గా తన ఫ్యాన్స్ ని అడ్డం పెట్టుకుని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆయన కోట్లకు పడగలెత్తారు అన్నట్టుగా ఆయన మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవును, అది చూస్తే అది వాళ్ళు చేసే పనులు ఆ ఆదాయం ఉండబట్టే వాళ్ళు ఇంతకు తెగిస్తున్నారు. లెక్క లేకుండా ప్రభుత్వం వ్యవస్థలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏవైతే అంటే ఈ జస్టిస్ చేస్తాయో ప్రజలకి వాటిని కూడా అతను లెక్క చేయకుండా ఈ విధంగా చేస్తున్నా అంటే దాని మీద వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉంది. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా ఈజీగా బయటకు రావచ్చు, నాకున్నటువంటి డబ్బుతోటో ఆ వనరులు ఉపయోగించుకొని ఈజీగా బయటకు వచ్చేయచ్చు. మహా అయితే కొద్ది రోజులు పెడతారు, బెయిల్ మీద బయటకు రావచ్చు కదా, నేను మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక ధీమా వల్లే వాళ్ళు ఆ స్థాయి డబ్బు వస్తున్నందువల్లే ఎన్ని హెచ్చరికలు చేసినా ఎంతమంది వాళ్ళని పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత హెచ్చరిస్తున్నా కానీ వాళ్ళు లెక్క చేయకపోవడానికి కారణం
వస్తున్నటువంటి డబ్బే, వాళ్ళకి వస్తున్నటువంటి ఆదాయమే ఓకే కారణం అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.